ఇరాను చిలక్క చెప్పినట్లు చెప్పింది. మేము అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా మీరు మా అనుమతులు పాటించకుండా, ప్రోటోకాల్ పాటించకుండా ఎలా వెళ్ళిపోతారో దయచేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు రండి, అనుమతులు తీసుకొని రండి, అప్పుడు మేము వదులుతామని ఐఆర్జీసీ చెప్పిన తర్వాత కూడా పాకిస్తాన్ జెండా ఉన్నటువంటి ఒక నౌక అలా వినకుండా ముందుకు వెళ్ళిపోతే దాన్ని ఇప్పుడు ఐఆర్జీసీ వాళ్ళు పేల్చేశారు, కాల్చి పడేశారు. మొత్తం కాలిపోతుంది. అందులో క్రూడ్ ఆయిల్ ఉందో ఏముందో తెలియదు, కానీ మొత్తానికి ఆ పొగ అంతా కూడా అక్కడ ఎయిర్ పొల్యూషన్ అయితే క్రియేట్ చేస్తుంది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. ఇప్పుడు అందులో ఉన్నటువంటి సరుకు ఎవరికి ఉపయోగపడకుండా పోయింది. పోనీ శత్రువు కావచ్చు, ఎవడైనా కావచ్చు, కానీ అది బహుశా పాకిస్తాన్ జెండా ఉన్నటువంటి అమెరికా నౌక లేకపోతే పాకిస్తాన్కి వేరే నౌక ఏదైనా సప్లై చేస్తుందా సరుకు తెలియదు, కానీ మొత్తానికి పాకిస్తాన్ జెండా ఉన్నటువంటి ఈ నౌక కాలిపోతుందని సోషల్ మీడియాలోనైతే తెగ వైరల్ అయిపోతుంది. ఆ నౌక పాకిస్తాన్దే అని చెప్తున్నారు, కానీ అఫీషియల్గా అయితే తెలియదు ఆ నౌక ఏ దేశానికి అన్నది. పాకిస్తానే ఇప్పుడు వినడం లేదు. మొత్తం 5 దేశాలకు పర్మిషన్ ఇస్తే ఆ దేశమే ఓవర్ యాక్షన్ చేస్తుంది, మిగతా దేశాలన్నీ కూడా ప్రోటోకాల్ పాటించే వెళ్తున్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. అదే తొత్రపాటుకు గురయ్యింది. అందుకే ఆ పడవని కాల్చేశారు. అది మామూలు నౌక కాదు, పెద్ద భారీ నౌక. పాకిస్తాన్కి అంత ఇది లేదు, కానీ వేరే దేశం ఏదో మొత్తానికి పాకిస్తాన్ పేరు పెట్టుకునో లేకపోతే పాకిస్తాన్కి మేము మీకు ఎంత ఇస్తాము, మీ జెండా ఉపయోగించుకుంటాం అనుకుందో, మరి ఏ విధంగా ఒప్పందం జరిగిందో తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్కి వాళ్ళు అనుమతి ఇచ్చారు కాబట్టి మేము మీకు డబ్బులు ఇస్తాము, మీ జెండా వాడుకుంటామని అని ఉంటుంది. లేదంటే పాకిస్తాన్కి సరుకు రవాణా చేసేటటువంటి వేరే దేశానికి చెందినటువంటి నౌక అయినా అయి ఉండాలి. ఆ విధంగా మొత్తానికి ఏదో తొత్రపాటుకు గురయ్యి ఈ పడవ అయితే ఓవర్ యాక్షన్ చేయడం వల్ల మొత్తం నౌక అయితే కాలిపోతుంది. అందులో ఉన్నటువంటి సిబ్బందిని అయితే బయటికి తీసి మొత్తం నాశనం చేసింది ఐఆర్జీసీ. ఇప్పుడేంటి, ఎవరికి నష్టం? పోనీ అది పాకిస్తాన్దే కాదనుకుందాం, పోనీ పాకిస్తాన్దే అనుకుందాం, ఎవరిదైనా సరే వస్తువు కాలిపోతుంది కదా. దాన్ని క్రియేట్ చేయడానికి ఎంత సమయం పెట్టి ఉంటుంది అంటే, ఆ వస్తువులు ఒకవేళ చమురైతే బయటికి తీయడానికి ఎంతమంది కష్టపడి ఉంటారు. వాడి శత్రువే, వాడికి నష్టం జరగడం మంచిదే, కానీ దాని వెనక ఎంతమంది శ్రమ ఉంటుంది, అది ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. అక్కడ సిగ్గుండాలి కొంచెమైనా. అందుకే ఈ పాకిస్తాన్ వాడికి ఎంత చెప్పినా బుద్ధి రాదు. చివరికి అక్కడ వాడికి చెందినటువంటి, వాడి దేశానికి చెందినటువంటి మిత్ర దేశాన్ని కూడా ఈ విధంగా చెడదొప్పుకుంటాడు.